హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కొత్త రెసిపీ చేస్తున్నాను. కారణం ఏంటంటే నేను ఎప్పుడు చేయలేదు, చెయ్యను కూడా. ఈరోజు మా బాబు వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ వేయమా అన్నాడు. వాస్తవంగా బ్రెడ్ అనేది ఇది మైదా పిండితో చేసింది కాబట్టి ఈ మైదా ఏంటంటే జ్వరం వచ్చిన వాళ్ళకి ఎందుకు పెడతారు అంటే తొందరగా ఆకలి కాకుండా ఉండటం కోసము పెడతారన్నమాట. అలాగనే డెలివరీ అయిన స్త్రీలకి, బాలింతలకి డెలివరీ అయిన తర్వాత బ్రెడ్ పెడతారు, పాలు బ్రెడ్ పెడతారు. చాలామంది ఎలాంటి అపోహలో ఉన్నారంటే పాలు బ్రెడ్ తింటే పాలు పడతాయి, బేబీకి మదర్ ఫీడింగ్ ఇవ్వచ్చు అంటే తల్లి పాలు ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో చాలామంది డెలివరీ అయిన 5 నెలలు 6 నెలల వరకు కూడా బ్రెడ్ తింటూ ఉన్నారు. అయితే అది వాళ్ళు తినకూడదని ఒక విషయం తెలియదు. అలా డెలివరీ టైంలో పెట్టారు కాబట్టి ఇంకా మంచిది అని చెప్పానని ఇప్పటికి తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అలాంటి మదర్స్కి కొంతమందికి నేను అలా తినకూడదమ్మా అని చెప్పాను. అది మైదా కాబట్టి తొందరగా అరగదు అని చెప్పానన్నమాట. ఇంకా ఆపేసేయండి. కాకపోతే అప్పుడు ఏంటంటే డెలివరీ అయిన టైంలో మీకు అన్నం ఎక్కువ పెట్టరు కాబట్టి ఒక 2 రోజులు 3 రోజులు అప్పటి వరకు కొంచెం ఆకలి కాకుండా ఉండటం కొరకు పెడతారు. మీరు ఈ బ్రెడ్ తినకపోయినా పాలు తాగకపోయినా నీకు మదర్ ఫీడింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది దేవుడిచ్చిన సహజ సిద్ధమైన ప్రకృతి ధర్మము అని చెప్పానన్నమాట. అయితే ఈ రోజున నేను మా ఇంట్లో బ్రెడ్ అంటే ఎప్పుడైనా కానీ కొంచెం చిన్నపిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు, పెద్దవాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు అలా పెడతారు. కానీ ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే ఒక బేబీ 1.5 year బేబీ నా దగ్గర గ్రోత్కి వచ్చిందన్నమాట. అంటే ఎత్తు బరువు తీయడానికి తీసుకొస్తే ఆ బేబీ 1.5 year అయినా కూడా గ్రోత్ పెరగట్లేదు, 7 kgs ఉందన్నమాట. అమ్మ బేబీకి ఏం పెడతావు మార్నింగు అని చెప్తే మా అమ్మ వాళ్ళు ఉదయాన్నే తీసుకెళ్తారు మేడం, అందుకని మా అమ్మ వాళ్ళు పెడతారు అని అంది. సరే మీ అమ్మ వాళ్ళైనా ఏం పెడతారమ్మా అని అడిగాను. అంటే మేడం వాళ్ళు బ్రెడ్ పాలు పెడతారు మేడం అని చెప్పింది అన్నమాట. బ్రెడ్ పాలు పెడితే మరి బేబీ గ్రోత్ ఎలా వస్తుందమ్మా? బేబీకి ఆకలి కాదు కదా. మనకేంటంటే పెద్దవాళ్ళు తినే ఆహారం ఏదైనా గుజ్జు రూపంలో తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఇవ్వాలి కదా అని నేను చెప్పాను. హౌస్ విజిట్లకు వెళ్ళినప్పుడు చెప్పాను, ఆ మదరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చెప్పాను, బాలింతగా ఉన్నప్పుడు చెప్పాను. ఆ బేబీ ఫస్ట్ బేబీకి అయిపోయింది చెప్పేసాను. మళ్ళీ సెకండ్ బేబీకి వచ్చినా కూడా ఎలా ఉంటున్నారంటే ఇది మంది కాదేమో, ఏదో చెప్తున్నారు, వింటే విన్నాం లేకపోతే లేదనుకుంటున్నారు. మనం ఎంత కష్టపడి చెప్తుంది వాళ్ళ బేబీస్ హెల్త్ కోసము, వాళ్ళ మదర్ డబ్బులు ఖర్చు కాకుండా వాళ్ళ పిల్లలు హెల్తీగా ఉండాలని మనం చెప్తుంటే వాళ్ళు ఆ విధంగా ఉన్నారన్నమాట. అయితే ఇంకా ఆపేసేయమ్మా, ఇంకా మామూలు ఫుడ్ పెట్టండి అని చెప్పాను. కొంచెం పెరుగన్నం కానీ, తర్వాత వచ్చేసి కొంచెం రాగి జావు కానీ, తర్వాత వచ్చేసి ఉడికించిన పప్పు కానీ, ఆకుకూరలో రసాలు కానీ, తర్వాత అరటిపండు, దానిమ్మ గింజలు ఇలా కొంచెం పెట్టండి అమ్మ. పెద్దవాళ్ళు తినే ప్రతి ఆహారం పెట్టండి, గుడ్డు ఇస్తున్నాం పాలు ఇస్తున్నాం కాబట్టి ఇచ్చిన బాలామృతం కూడా పెట్టండి అని చెప్పామన్నమాట. అయితే ఈ బ్రెడ్ చాలామంది ఇలా తింటున్నారు. దయచేసి కూడా ఎవరు కూడా ఎక్కువ బ్రెడ్ తినొద్దు. ఎప్పుడన్నా ఒకసారి మనకి తినాలి అనిపిస్తే తినటం తప్ప ఇంక ఇలా ఎక్కువ సమయం అనేది తీసుకోకూడదు. అది మన పేగుల మీద ఎఫెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇందులో పీచు పదార్థం ఏమీ లేదండి. కాబట్టి మన పేగులు జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. అది మన చేతులారా మనం చేసుకున్నది కాబట్టి. అయితే మీరు ఇన్ని విషయాలు చెప్పే మీరు ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎందుకు చేస్తున్నారని అడగవచ్చు. అయితే మనం ఎన్ని చేసినా బయట ఫ్రెండ్స్ అంటే అదే చూడండి, ఇప్పుడు తులసి మొక్కల చోట తులసి మొక్కలు ఉంటే బాగుంటుంది. అదే తులసి మొక్క వచ్చి గంజాయి వనంలో ఉందనుకోండి ఎలా ఉంటుంది, గంజాయి మొక్క వచ్చి తులసి వనంలో ఉంటే ఎలా ఉంటుంది. దేని అలవాట్లు దానివేనన్నమాట, దేని సుగుణాలు దానివి. అలాగనే కొన్ని మంచి ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళ మధ్యకి మంచి ఆహారపు అలవాట్లు లేని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, ఇదిగో నా అలాగే ఇప్పుడు బ్రెడ్ హల్వా బ్రెడ్ ఆమ్లెట్ వేయాల్సి వస్తుంది అన్నమాట. అయితే వాస్తవంగా నేను ఇంట్లోకి ఇలాంటివి రానివ్వను, చేయను కూడా. ఇదే మొదటిసారి చేయటము. అయితే నీకు ఎలా వచ్చానంటారా, ఇప్పుడు యూట్యూబ్ చూశాను బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలి అని చెప్పానని, అది కొట్టంగానే వచ్చింది. సో కాబట్టి ఇంగ్రీడియంట్స్ అని నేను ఇలా సిద్ధపాటు చేసుకున్నాను.
అయితే మా బాబు వచ్చి, మా నీకు అసలు బ్రెడ్ హల్వా చేయటం ఆమ్లెట్ చేయడం వచ్చా అని అడిగాడు. అంటే నేను వచ్చురా అన్నాను. వాడికి నమ్మల. అసలు ఎలా ప్రిపేర్ చేస్తావో, నాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా తయారు చేస్తావో చెప్పు అన్నాడు. అంటే సరే చెప్పాను అన్నమాట. ఓకే ఓకే, అట్లయితే నీకు నువ్వు కరెక్ట్గా ఉంటుంది, చేసేసే అన్నాడు. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న మాట వస్తుంది. ఎందుకంటే మా వారికి ఎప్పుడూ కూడా నేను ఇలాంటి బ్రెడ్ హల్వాలు కానీ ఎలాంటివి చేసి పెట్టలేదు. ఇంట్లో ఆయన సహసిద్ధమైన చేసినప్పుడు ఆయన కూడా చక్కగా తినేవాళ్ళు అన్నమాట, బయట ఫుడ్ తినేవాళ్ళు కాదు. అయితే నేను ఒక వీడియో చూశాను. అందులో ఒక కాలేజీలో ఒక ప్రొఫెసరు కొంతమంది స్టూడెంట్స్ని, ఆడపిల్లల్ని అడిగారన్నమాట. బోర్డు మీద కొన్ని నేమ్స్ రాసి ఏమడిగారంటే, అమ్మ అక్కడ బోర్డు మీద లైన్గా రాశారనమాట. తల్లిదండ్రులు, అమ్మ నాన్న, తర్వాత భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్, ఇలా మనకి టీచర్స్, ఇంకా చాలామంది మనకి మన లైఫ్లో చాలామంది పరిచయం అవుతారు కదా. కాబట్టి నీకు నీకు ముఖ్యమైన వాళ్ళు ఎవరవుతారు, చివరికి నీతో ఎవరు ఉంటారు అని చెప్పానంటే, నేనైతే ఆమె ఆలోచన చేశానంటే అదేనండి, కొంతమంది ఆలోచనలు అనుభవం ద్వారా వస్తే కానీ తెలియదని నేనేమనుకున్నానంటే, మనకి మన నుంచి వచ్చిన వాళ్ళు పిల్లలు కదా, కాబట్టి మనకి పిల్లలు అంటే మన ఫోకస్ అంతా ఎక్కువ పిల్లల మీదే ఉంటుంది. మన తల్లిదండ్రులు మనల్ని ఎలా ప్రేమించారో అలాగే మన పిల్లల్ని కూడా మనం ప్రేమిస్తాం. కాబట్టి మనకి ఫస్ట్ నేను అనుకున్నాను, ఫస్ట్ దేవుడు, ఎందుకని సృష్టికర్త ఫస్ట్ స్థానం అయింది. అయితే సెకండ్ ప్లేస్ ఎవరిది అంటే తల్లిదండ్రులదే కదా. తర్వాత భర్త, పిల్లలు. అంటే కొన్ని కుటుంబాలు చూసినప్పుడు భర్త భార్యని ఇబ్బంది పెడుతూ మరి చాలా సఫర్ చేస్తున్నప్పుడు పిల్లలతోనే ఆ పేరెంట్స్ వాళ్ళు హ్యాపీనెస్ అంతా పిల్లల్లోనూ చూసుకుంటూ కష్టపడి పిల్లల్ని పెంచి పోషించుకొని ఉంటున్నప్పుడు పిల్లలు ప్రేమ చూపిస్తారు కదా అని నేనేమనుకున్నానంటే, ఫస్ట్ దేవుడు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు, తర్వాత భర్త స్థానం ఇచ్చానన్నమాట. అయితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, కొన్నిసార్లు మనం అనుకున్నవి రాంగ్ అవుతాయని దాని ద్వారా నా ఆలోచనకి ఆ పాప ఆలోచనకి నేను కంపేర్ చేసుకున్నాను. అయితే ఆ పాప ఏం చెప్పిందంటే, మనతో ఉండేది భర్తే అని చెప్పింది, ఏడుస్తూ భర్తే అని చెప్పింది. ఎందుకు అని అంటే, తల్లిదండ్రులు మనల్ని కని పెంచిన తర్వాత మనతో లైఫ్ లాంగ్ మనతో ఉండరు కాబట్టి, తల్లిదండ్రులు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు కాదండి. తర్వాత మనకి పుట్టిన పిల్లలు వాళ్ళు చదువులకు, ఉద్యోగాలకు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు కాబట్టి, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా కాదండి. ఫ్రెండ్స్, బంధువులు వీళ్ళంటారా, అప్పుడప్పుడు కలుస్తారు, అప్పుడప్పుడు వెళ్ళిపోతారు, కానీ మనతో పాటు లైఫ్ లాంగ్ ఉండేది భర్తేను అని చెప్పిందన్నమాట. అయితే నిజంగా ఈ రోజున మరి మా వారిని నేను మిస్ అయిన తర్వాత ఆయన ఉన్నప్పుడు నాకు ధైర్యం ఉండేది. అంటే ఇప్పుడు ధైర్యం లేదని కాదు, దేవుడు ఉన్నాడు, ఆ ధైర్యం వేరు. కానీ మనతో ఉండే మనం ఏదైనా కూడా గొడవ పడగలము, అరవగలము, అలగగలము. తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది ఏదైనా మనం ఫ్రీడంగా మాట్లాడగలిగేది. చిన్నప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులు కొన్ని మనం అడగలేకపోవచ్చు భయంతో, అంటే లేదంటే ఒకసారి మనకు ప్రొవైడ్ చేయలేరని అనుకోవచ్చు, లేదంటే పిల్లలు మనం అడగలేము, ఇంకా ఎవరిని అడగలేము. కానీ మనము ఫస్ట్ అడిగేది నేను దేవుణ్ణి. ఆ తర్వాత నేను మా వారిని మిస్ అయిన తర్వాత మాత్రమే మరి ఆయన అనేది నిజమే కదా ఆయన అంటుండేవారు, ఎప్పుడైనా మన ఇద్దరమే మిగిలేదు, చివరికి పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, ఎప్పుడు పిల్లలు అంటుంటావు అని చెప్పానంటే, నేను అనేదాన్ని పిల్లలే నాకు ఎప్పుడు తోడు అని అనిపించేది అన్నమాట. అంటే నా డెసిషన్, నా ఆలోచన విధానం కరెక్ట్ కాదని మరి ఆ రోజు నేనైతే ఈరోజు నా యజమానిని కోల్పోయిన తర్వాత ఆయన లేని లోటుని నేను చాలా మిస్ అవుతున్నాను. అయితే ఆ పాప చెప్పిందే కరెక్ట్ అనిపించింది. సో కాబట్టి మనకి ఉన్నప్పుడే భార్య అయినా భర్త అయినా వాళ్ళు స్నేహంగా వాళ్ళు ఉండాలి. కానీ కొంతమంది భర్తలు స్త్రీలను చాలా బాధ పెడతారు, డ్రింక్ చేసి, తర్వాత వచ్చేసి కొట్టడము, తిట్టడము, ఇలా చాలా అనుమానించడము, ఇంకా చాలా చేస్తుంటారు. అలా కాకుండా దేవుడు మనకి తల్లిదండ్రులతో మనతో లైఫ్ లాంగ్ ఉండలేరు కాబట్టి ఒక మంచి ఫ్రెండ్ని, మగపిల్లలకైతే ఆడపిల్లనైతే మగపిల్లల్ని భార్యగాను భర్తగాను ఇస్తాడు. కానీ దాని వాల్యూ తెలియక చాలామంది వాళ్ళ లైఫ్ని వాళ్ళు పాడు చేసుకుంటుంటారు. లేదంటే వాళ్ళ లైఫ్లోకి సెకండ్ ఎవరైనా వస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన మరి ఆ బంధాన్ని ఎవరో కూడా బలహీనపరచకూడదండి. సో కాబట్టి
ఎందుకో ఈరోజు అది గుర్తొచ్చిందన్నమాట. అయితే ఇవన్నీ రెడీ చేశాను. ఇప్పుడైతే ఇంకా పెనం మీద పెట్టి చేస్తానన్నమాట. అయితే ఇది ఒక్కసారి అయితే చేస్తాను, కానీ ప్రతిసారి అయితే చేయనండి. ఒకవేళ ఎప్పుడన్నా నా పిల్లలకి త్వరగా రెడీ చేయాలి, ఇంట్లో ఏం లేదు అన్నప్పుడు మనం ఇలాగా ఒక పిల్లలు అడిగితే చేసి పెట్టండి. ఎప్పుడన్నా ఒక్కసారే కదా, ఇంక మనల్ని అడగగలరు కాబట్టి పిల్లలకు చిన్న కోరికలు మనం తీర్చాలి. అందుకని ప్రతిసారి ఇదే చేయమంటే చేయకూడదండి. తర్వాత వచ్చేసి దీని వాల్యూస్ ఏంటనేది కూడా మనం చెప్పాలి. దీనివల్ల తింటే నష్టం ఏంటి అని చెప్పానని మనం చెప్పాలన్నమాట. ఒక్కసారి చేసి పెట్టి ఆ తర్వాత దాని గురించి మనం వివరించినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. లేదు చేయలేదనుకోండి, మనకి ఉన్న ఆలోచన విధానం వాళ్ళు అర్థం చేసుకోరు. పిల్లలు కదా, ఎప్పుడూ అర్థం చేసుకుంటారు. ఎప్పటికి అప్పుడు మనం ఉంటామో ఉండమో, అరే మా అమ్మ ఇందుకోసం చెప్పారేమో, మా నాన్న ఇందుకోసం చెప్పారేమో, ఇది కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఒకసారి చేసి పెట్టిన తర్వాత అమ్మ దీనివల్ల ఇది నష్టాలు ఉన్నాయి, తినకూడదు అని మనం చెప్పినప్పుడు వాళ్ళు వింటారన్నమాట. సో కాబట్టి ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేస్తాను. దాటిపోవకయ్యా దాటిపోవకయ్యా యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోవకయ్యా దాటిపోవకయ్యా. నా వేదనతో మితిలేడు, నీవు రాక ఆకాశాన ఆశయలేడు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని నువ్వు వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్. ఇంకే విధంగా మనము ఇది ఉడికిన తర్వాత మనం తిప్పేసుకోవడమేనా అన్నమాట. రెడీ అయిపోయింది. ఓకే అండి, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. అంటే ఎక్కువసారి మనకి ఎప్పుడన్నా అంటే ఇంట్లో బ్రెడ్ ఉంది, ఒట్టిది తినలేము అని అనుకున్నప్పుడు ఇలా ఎగ్స్ ఉంటే మనము ఇలా అటు చేసుకోవచ్చు. నేనైతే దీనైతే ప్రోత్సహించను. అంటే ఎందుకంటే మా బాబుకి ఒక్కసారి అడిగాడు కాబట్టి చేసి పెడుతున్నాను. అంటే చాలామంది చేసుకుంటుంటారు కాబట్టి నేను చేసిన రెసిపీ ఇది. ఓకే అండి, సక్సెస్. మొదటిసారి చేసిన బ్రెడ్ ఆమ్లెట్ బాగానే వచ్చింది. ఓకే అండి, బాయ్.